ఇద్దరూ ఇలా ఆలోచిస్తూ ఉండగానే హాస్పిటల్ ముందు ఓ కారు ఆగింది. మంచి ఎత్తుకు తగ్గ లావు, దృఢంగా ఉన్న వ్యక్తి హాస్పిటల్లోకి ప్రవేశించాడు. రిసెప్షన్లో ఉన్న వ్యక్తి కునికిపాట్లు చూశాడు. డైరెక్ట్గా ముందుకు నడిచాడు. అతను ఎక్కడికి వెళ్లాలో అతడికి బాగా తెలుసు. అతను సరాసరి పావని ఉన్న రూంలోకి వెళ్ళాడు. తమ గదిలోకి ఒక అపరిచితుడు, అందులోనూ పురుషుడు, అర్ధరాత్రి సమయంలో రావడంతో ఇద్దరి మొహాల్లోనూ ఆందోళన కనిపించింది. వెంటనే ముందుగా తేరుకుంది భార్గవి. ఎవరు మీరు? లేడీస్ ఉండే గదిలోకి అదీ అర్ధరాత్రి అనుమతి లేకుండా రాకూడదని తెలీదా? అంది కోపంగా. అంతకన్నా కోపంగా రియాక్ట్ కాలేకపోయింది అతన్ని చూశాక. సారీ సారీ ఫర్ దట్. అయినా రాక తప్పలేదు. పరిస్థితి అలాంటిది. బై ఐ యామ్ సమీర్. సమీర్ ఫ్రమ్ సిబిఐ చెప్పాడు వాళ్ళిద్దరి వైపు చూస్తూ. సిబిఐ? పావని, భార్గవి షాకింగ్గా అన్నారు ఒకేసారి. అవును చెప్పాడు చిన్నగా నవ్వి. సమీర్ వాళ్ళిద్దరి వైపు చూసి కూర్చోవచ్చా అని అడిగాడు. వెంటనే భార్గవి లేచి తాను కూర్చున్న స్టూల్ను అతని వైపు జరిపి తాను పావని పక్కన బెడ్ మీద కూర్చుంది. సమీర్ భార్గవి వైపు చూసి, మీ ఇంటికి వెళ్ళొస్తున్నాను, మీరు లేరని తెలిసింది. పావని యాక్సిడెంట్ అయిన విషయం కూడా తెలిసింది. వెంటనే ఇక్కడికి వచ్చాను అన్నాడు. అంతా అయోమయంగా ఉంది ఆ ఇద్దరికి. సిబిఐకి తమతో పనేంటి? అసలు ఇదంతా ఏంటి? కన్ఫ్యూజన్లో ఉండిపోయాను. సారీ, మిమ్మల్ని కన్ఫ్యూజన్లో ఉంచడం ఇష్టం లేదు. మీకు చంద్రలేఖ తెలుసు కదా, అదే మీ ఫ్రెండు. సమీర్ ఇద్దరి వైపు చూసన్నాడు. తెలుసు. తనకేమైంది? ఆదుర్దాగా అడిగారు ఒకేసారి ఇద్దరు. తను మీకు మెయిల్ చేసిందిగా, తను ప్రమాదంలో ఉన్నట్టు. అవును, కానీ ఆ విషయం మీకెలా తెలిసింది? భార్గవ్ అడిగింది. సమీర్ చెప్పడం మొదలుపెట్టాడు. మా సిబిఐకి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చంద్రకళ పేరుతో ఉంది. తాను తన కుటుంబం ప్రమాదంలో ఉందని రాసింది. అలాగే తన ఫ్రెండ్స్ అయిన పావని, భార్గవిలకు ఆ విషయం తెలియజేశానని, ఈలోగా వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదని, వాళ్ళకు కూడా ఏమైనా ప్రమాదం జరుగుంటుందేమోనని ఆ మెయిల్లో మీ అడ్రస్లు ఇచ్చింది. నేను వెంటనే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఎంక్వైరీ మొదలు పెట్టాను. చంద్రలేఖ ఉంటున్న ఇల్లు నగర శివారు ప్రాంతంలో ఉండాలి. దానికి డార్క్ ఎవెన్యూ అని పేరుంది. ఆ ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఆ ఇంటి ఛాయలకు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఒక టీవీ ఛానల్ ఆ ఇంట్లో వాళ్లను ఇంటర్వ్యూ చేసింది. తమ ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయని ముగ్గురు చెప్పడం విశేషం. ఆ ఇంటర్వ్యూ తాలూకా క్లిప్స్ తెప్పించుకొని చూశాను. ఆ ఇంటి గోడల నుంచి కూడా ఆత్మలు వస్తాయని వాళ్ళ భయం. చంద్రకళ అనే అమ్మాయి తన మొబైల్తో ఎప్పుడూ ఫోటోలు తీసి సేవ్ చేసుకుంటుంది. కాకపోతే అదే చంద్రకళ ఎందుకిలా చేస్తోందా అన్నది మిస్టరీ. మిగతా విషయాలు మీరే చెప్పాలి. చంద్రకళ ఇచ్చిన ఇంటి అడ్రస్ ప్రకారం మీ దగ్గరకు వచ్చాను. సమీర్ చెప్పడం ఆపి ఆ ఇద్దరి వైపు చూశాడు. భార్గవి సమీర్ వైపు చూస్తూ ఉండిపోయింది. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అంతకన్నా స్మార్ట్గా కనిపిస్తున్నాడు. ఆమె ప్రస్తుతం ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. సిబిఐ గురించి కథల్లో చదవడం, సినిమాల్లో చూడడం తప్పితే ఇలా మొదటిసారి సిబిఐ ఆఫీసర్ను చూస్తోంది. చిన్న మెయిల్కు ఇలా ప్రతిస్పందిస్తారా? మీ ఫ్రెండ్ చంద్రకళ గురించి చెప్పగలరా? అడిగాడు సమీర్. వెంటనే భార్గవి పావని వైపు చూసి చెప్పడం మొదలుపెట్టింది. చంద్రకళ మాతో పాటు మా రూంలోనే ఉండేది. వాళ్ళక్కయ్య బీటెక్ చదివింది. వాళ్ళమ్మ కూడా బాగానే చదువుకుంది. వాళ్ళ నాన్న చనిపోయాడు. ఎవరో చేతబడి చేసి చంపేశారని వాళ్ళ అనుమానం. చంద్రకళ చాలా తెలివైన అమ్మాయి. క్రిమినాలజీ చదివింది. ఒకరోజు అకస్మాత్తుగా ఊరు నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ అమ్మ, అక్కయ్య కొద్ది రోజులుగా బయటకు రాకుండా ఉన్నారట. ఇరుగు పొరుగు సమాచారం అందించారు. చంద్రకళ హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళింది. ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూస్తే ఇల్లంతా దుర్గంధంతో నిండుంది. ఆ తర్వాత ఏమైందో కొన్ని రోజులు చంద్రకళ నుంచి ఎటువంటి సమాచారం లేదు. తర్వాత టీవీ ఛానల్లో, పత్రికల్లో డార్క్ ఎవెన్యూ గురించి వార్తలొచ్చాయి. చంద్రకళ ఇంటికి మీడియా పెట్టిన పేరది. ఆ చీకట్లో ఏం జరుగుతుందో తెలీదు. ఒకరోజు చంద్రకళ మొబైల్ నుంచి మెయిల్ వచ్చింది. తమ కుటుంబానికి హాని చేయడానికి ఏదో ప్రయత్నం జరుగుతోందని మెయిల్లో తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో తను కూడా వాళ్లతో పాటే వాళ్లను నమ్ముతూ ఉండక తప్పనిసరి పరిస్థితి అని జంగానియా అనే తాంత్రిక ప్రాంతం గురించి చెప్పింది. అదే సమయంలో పావనికి యాక్సిడెంట్ అయింది చెప్పింది భార్గవి. తీస్మార్ కనిపించడం, ఇంట్లో జరిగిన సంఘటనలు చెప్పలేదు. ఒక సిబిఐ ఆఫీసర్కు ఇలాంటి క్షుద్ర విద్యల గురించి చెబితే కొట్టి పారేస్తాడు. పైగా తమను తక్కువ అంచనా వేస్తాడని ఆమె భయం.
ఇప్పుడు చంద్రలేఖ కుటుంబం ప్రమాదంలో ఉంది. ఇదంతా ఒక హాలుజినేషన్, భ్రమ, లేదా నిజం కూడా కావచ్చు. ఆ కుటుంబానికి పొంచున్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నాడు సమీర్. అంటే మీరు కూడా ఇలాంటివి నమ్ముతున్నారా? అడిగింది భార్గవి. నమ్మడమా నమ్మకపోవడమా అన్నది సమస్య కాదు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనే అలాంటి సంఘటన జరిగింది. ఒకే కుటుంబంలో 11 మంది మృతి చెందారు. దానికి సంబంధించిన వార్తిది. తన స్మార్ట్ ఫోన్లో ఆ వార్త చూపించాడు. పత్రికలోని వార్తది. దాన్ని చదవసాగారు. భార్గవి, పావని ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి, తాంత్రిక పూజలు చేస్తున్న 3 కుటుంబ సభ్యులు, తాము ఆత్మహత్య చేసుకోవాలని తొలుత నిర్ణయం, ఇంటిల్లపాదిని చంపేందుకు ఆ తర్వాత ప్రణాళిక, ఆహారంలో మొత్తుమందు కలిపి దారుణం, చేతులు కట్టి నోటికి వస్త్రాలు చుట్టి 7గురికి ఉరి, మరో మహిళ గొంతు కోసి చంపిన వైనం, మృతుల్లో 7 మహిళలు, 2 పిల్లలు. చనిపోయిన వారిలో ఒకరికి ఇటీవలే నిశ్చితార్థం. న్యూఢిల్లీ. చేతులు వెనక్కి కట్టేసి నోటికి కాళ్లకు వస్త్రాలు చుట్టేసిన స్థితిలో ఉరితాళ్లకు వేలాడుతున్న 10 శవాలు ఒకే గదిలో. గొంతు కోసేయడంతో చనిపోయిన రుద్రాలి మృతదేహం మరో గదిలో. రాత్రిదాకా అందరితో నవ్వుతూ మాట్లాడిన వారు తెల్లవారేసరికి అలా నిర్జీవులై కనిపించారు. ఒకరు కాదు, 2 కాదు, 11 మంది కుటుంబ సభ్యులు, 7 మహిళలు, 4 పురుషులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతుల్లో 2 మైనర్లు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విషాదమిది. ఆదివారం ఉదయాన్నే వెలుగు చూసిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్కు చెందిన నారాయణదేవి, ప్రతిభ 20 ఏళ్ల క్రితం ఉత్తర ఢిల్లీ బురారి ప్రాంతంలో ఉన్న సంతనగర్కొచ్చి స్థిరపడ్డారు. అక్కడ వారు ఒక కిరాణా దుకాణాన్ని నడుపుతూ ప్లైవుడ్ వ్యాపారం కూడా చేస్తున్నారు. నారాయణదేవికి పెద్ద కుమారుడు భవనేష్ భాటియా, కోడలు సవిత, మనవలు నీతు, మీను, ధీరు. చిన్న కుమారుడు లలిత్ భాటియా, చిన్న కోడలు టీనా, వారి కుమారుడు శివం ఉన్నారు. ఇక ప్రతిభాదేవికి ప్రియాంక అనే కుమార్తెంది. వీళ్ళంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంటి కింద భాగంలో కిరాణా దుకాణం ఉండగా మొదటి అంతస్తులో వీరు నివాసం ఉంటున్నారు. రోజులాగానే శనివారం రాత్రి 11:45 గంటలకు కిరాణా దుకాణాన్ని మూసేసి పైకి వెళ్లారు. ఆదివారం ఉదయం 6 గంటలకు దుకాణం తెరవాల్సి ఉండగా తెరవలేదు. ఉదయం 7:30 గంటలవుతున్నా షాపు తెరవకపోవడంతో పాల కోసం వచ్చిన పొరుగింటి వ్యక్తి పైకి వెళ్లి చూశాడు. చూసేసరికి ఇంటిల్లపాది శవాలే కనిపించారు. వెంటనే అతడు కిందకొచ్చి చుట్టుపక్కల వారికి ఈ విషయం తెలియజేశాడు. అందరూ కలిసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. తాంత్రిక కోణం. నారాయణదేవి ఇంట్లో అణువణువు శోధించిన పోలీసులకు కొన్ని కాగితాలు లభ్యమయ్యాయి. మీరు చావడానికి బల్లను ఉపయోగిస్తే మీ చేతుల్ని వెనక్కి కట్టేసుకోండి, కళ్ళను మూసుకోండి, అప్పుడే మీకు మోక్షం లభిస్తుంది అని ఆ కాగితంలో ఉన్నట్టు సమాచారం. ఒక్క ప్రతిభాదేవి మృతదేహం మినహా మిగతా వారందరి మృతదేహాలు అదే స్థితిలో కనిపించడంతో దీని వెనక తాంత్రిక కోణం ఉన్నట్టు పోలీసులు విశ్లేషిస్తున్నారు. చనిపోయిన మహిళల శరీరాలపై ఉన్న బంగారు నగలన్నీ యథాతథంగా ఉండడం, ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడివక్కడ ఉండడం, ఇంటిపైనున్న కుక్క గట్టిగా మురిగిన దాఖలాలు లేకపోవడం, ఇంటి తలుపులను బలవంతంగా విరగ్గొట్టి ఎవరూ చొరబడినట్టు లేకపోవడంతో పోలీసులు తాంత్రిక కోణంపైనే ఎక్కువగా దృష్టి సారించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందేంటంటే ఇంటి సభ్యుల్లోనే తాంత్రిక పూజలు చేస్తున్న 3 ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే ఏమైందో ఏమో ఇంటిల్లపాదిని చంపేయాలనే నిర్ణయానికొచ్చారు. శనివారం రాత్రి ఆహారంలో మత్తుమందు కలిపి అందరూ మత్తులోకి జారుకున్నాక వారిని చంపేసుంటారని, మధ్యలో నారాయణదేవికి మెలకువ రావడంతో ఆమె గొంతు కోసి చంపుంటారని పోలీసులు విశ్లేషిస్తున్నారు. కాగా మృతుల్లో ఒకరైన ప్రియాంకకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఆమె వివాహం నవంబర్లో జరగాల్సింది. కానీ ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయిందని స్థానికులు వాపోయారు. వారి కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం లేదని వారు పేర్కొన్నారు. అయితే వారంతా హత్యకు గురయ్యారని రాజస్థాన్లో ఉంటున్న మృతుల బంధువు ఒకరు ఆరోపించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అదంతా చదివాక ఒక క్షణం ఊపిరి బిగబట్టారు. దేశ రాజధానిలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా? చంద్రకళ గురించి ఆలోచిస్తూ ఈ వార్తను గమనించలేదు.
ఈ ఘోరాన్ని గుర్తించలేదు. సమీర్ మరో వార్తను కూడా చూపించాడు. ఒక పత్రిక రాసిన కథనం. ఢిల్లీ ఆత్మహత్యల వెనక గుర్తు తెలియని బాబా. న్యూఢిల్లీ. ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యల వెనుక గుర్తు తెలియని బాబా ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులందరి కాల్ డేటాను విశ్లేషించిన అనంతరం పోలీసులు ఈ కోణంలో కూడా విచారణ చేపట్టారు. వీరంతా ఆత్మహత్య చేసుకునేలా ఎవరైనా ప్రేరేపించారా, లేక వారంతట వారే ఈ ఘోరానికి ఒడిగట్టారా అనేది తేల్చుకునేందుకు ఇంటర్నెట్లో కూడా పోలీసులు విస్తృతంగా పరిశోధిస్తున్నారు. ఒకవేళ ఇది మూఢనమ్మకాల వల్లే జరిగినట్టు తేలితే దీని వెనక ఎవరున్నారో తేల్చాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో నిన్న ఒకే కుటుంబానికి చెందిన 11 మంది బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మోక్షం వస్తుందన్న మూఢనమ్మకంతోనే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో కలకలం రేగింది. ఇంట్లో లభించిన రిజిస్టర్లలో పోలీసులకు వీరి నమ్మకాలపై కీలక ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో మూఢనమ్మకాలు, క్షుద్రపూజలు సమాజాన్ని ప్రభావితం చేస్తుండడంపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 11 పైపుల మర్మమేంటి? భాటియా కుటుంబానివి ఆత్మహత్యలే. ఇంట్లో దొరికిన కాగితాల్లో ఆధారాలు, ఇంకా వేధిస్తున్న అనుమానాలు ఎన్నో. ఢిల్లీ. దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన భాటియా కుటుంబ మరణోదంతంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మోక్షం పొందడమే లక్ష్యంగా కుటుంబ సభ్యులంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. అయితే ఈ కేసులోని పలు చిక్కుముడులు ఇంకా వీడలేదు. అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు. దర్యాప్తు కొనసాగే కొద్దీ ఆశ్చర్యకర అంశాలు బయటకొస్తున్నాయి. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో గల ఓ ఇంట్లో భాటియా కుటుంబానికి చెందిన 11 మంది ఆదివారం విగతజీవులై కనిపించిన సంగతి తెలిసిందే. భాటియా కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది మరణించే ముందు ఎలాంటి పెనుగులాటకు లోను కాలేదని శవ పరీక్ష నివేదికలు తేల్చాయి. మృతుల అందరి శవ పరీక్షలు సోమవారం పూర్తయ్యాయి. వృద్ధురాలు నారాయణదేవి, 2 బాలురు సహా 8 మంది మరణించే ముందు పెనుగులాటకు లోనైన సంకేతాలేవీ లేవని వైద్యులు తెలిపారు. వారంతా ఉరి వల్లే మరణించారని స్పష్టం చేశారు. బలవంతంగా ఇతరుల గొంతు నులమడంతో మృత్యువాత పడ్డ దాఖలాలేవీ లేవని తెలిపారు. వృద్ధురాలికి ఉరి. వృద్ధురాల్ని గొంతు నులిమి చంపిన అనంతరం కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు తొలుత భావించారు. అయితే పాక్షిక ఉరి కారణంగా ఆమె మరణించినట్లు వైద్యులు శవ పరీక్ష నివేదికలో పేర్కొన్నారు. వృద్ధురాలి మృతదేహం సమీపంలో ఓ తాడు వేలాడుతూ ఉండడం తాము గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. భాటియా కుటుంబం మరణోదంతాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు 11 పైపులు పెద్ద చిక్కు ప్రశ్నగా మారాయి. మృతుల ఇంటి గోడ నుంచి ఆ పైపులు కాస్త బయటకు చొచ్చుకునొచ్చాయి. నీటిని బయటకు పంపే సదుపాయమేది అటువైపు లేకపోయినా పైపులను ఎందుకలా అమర్చారో అంతుచిక్కడం లేదు. 10 పైపులు దగ్గరగా ఉండి ఒకటి మాత్రం కాస్త దూరంగా ఉంది. ఈ పైపుల వెనక తాంత్రిక కోణముందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా వృద్ధురాలి మృతదేహం పడి ఉండడాన్ని దూరంగా ఉన్న పైపు సూచిస్తోందని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. ఆ రాతలు మరణ శాసనాలు. భాటియా ఇంట్లో దొరికిన 2 రిజిస్టర్లలోని రాతలు వారి మరణం వెనక మత విశ్వాస లేక తాంత్రిక కారణాలను బలపరుస్తున్నాయని పోలీసు అధికారొకరు సూచించారు. వాటిలోని పలు విషయాలను బయటపెట్టారు. అందులో కొన్ని: మంగళవారం లేదా గురువారం లేదా శనివారాన్ని ఎంచుకోవాలి. వస్త్రాన్ని గట్టిగా కట్టాలి. స్లేం కనిపించకూడదు. తాడుతో పాటు చీర లేదా దుప్పటాను ఉపయోగించాలి. చంపడానికి ముందు 7 రోజులు సాంప్రదాయాలను పాటించాలి. ఆలోపులే ఆత్మ ఆవాహనమైతే మరుసటి రోజే పని పూర్తి చేయాలి. నిర్ణయించుకున్న ఆచారాన్ని అమలుపరిచే రోజు ఇంట్లో వంట చేయొద్దు. 6 గంటల పాటు ఫోన్లను నిశ్శబ్దంగా ఉంచాలి. ఇతరులు తమకు తాము ఉరి తీసుకునేలా ఓ వ్యక్తి వారి పక్కనే ఉండి పర్యవేక్షించాలి. వృద్ధురాలు నిలబడలేకపోతే వేరే గదిలో ఆమెను నిద్రపుచ్చొచ్చు. వెలుతురు తక్కువగా ఉండాలి. చేతులు కట్టేసిన తర్వాత వస్త్రం మిగిలితే కళ్లకు గంతలు కట్టడానికి దాన్ని ఉపయోగించాలి. నోటిని మూసే వస్త్రాన్ని బిగుతుగా కట్టాలి. ఈ ప్రక్రియలో ఎంతగా అంకితభావం ప్రదర్శిస్తే ఫలితం అంత మెరుగ్గా ఉంటుంది. అర్ధరాత్రి 12-1 గంటల మధ్య పని పూర్తి చేయాలి. దానికి ముందు పూజ చేయాలి. అందరి ఆలోచనలు ఒకేలా ఉండాలి. అలా చేయగలిగితే ఇది చాలా ఫలవంతమవుతుంది.
కుటుంబ సభ్యుల్లో ఎవరు ఈ సూచనలు రాశారో నిర్ధారించుకునేందుకు గాను రిజిస్టర్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సూచనల వెనక ఎవరైనా బాబా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గత నెల 30కి సంబంధించిన రాతలు కూడా రిజిస్టర్లో ఉన్నాయని చెప్పారు. బద్ తపస్య అనే విధానాన్ని వారు అనుసరించినట్టు తెలుస్తోంది అన్నారు. ఈ విధానంలో మర్రి చెట్టు ఊడలు దాని చుట్టూ విస్తరించి ఉన్న మాదిరిగా వ్యక్తులు విస్తరించి ఉంటారని వివరించారు. ఇంట్లోని ఓ అల్మరాలో గల పాలిథీన్ సంచిలో ఫోన్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యలు కానే కాదంటున్న బంధువులు భాటియా కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు వస్తోన్న వార్తలను నారాయణదేవి మరో కుమార్తె సుజాత నాగపాల్ తోసిపుచ్చారు. 2 రోజులకొకసారి ఆమెతో మాట్లాడుతూనే ఉన్నా. మా కుటుంబంలో అంతా బాగానే ఉంది. మేం విద్యావంతులం, బాబాలను విశ్వసించాం. ఇవి ఆత్మహత్యలు కావు. మా కుటుంబ సభ్యులు బలవన్మరణానికి పాల్పడ్డారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది అని సుజాత పేర్కొన్నారు. నారాయణదేవి మేనకోడలు గీతా దక్రాల్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషాదం వెనక ఇతరుల హస్తముందని ఆరోపించారు. భాటియా కుటుంబీకులు అందరిలాగే మామూలు భక్తులని, తాంత్రిక శక్తుల్ని విశ్వసించరని తెలిపారు. కుటుంబంలో అంతర్గత గొడవలేవీ లేవన్నారు. ప్రియాంక పెళ్లి పనుల్లో అంతా సంతోషంగా నిమగ్నమై ఉన్నారని, వారు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమేమీ లేదని వ్యాఖ్యానించారు. నమ్మలేకపోతున్నాను సార్ అంది భార్గవి ఆ వార్తా కథనాలు చదివి. ఈ సామూహిక బలవన్మరణాల వెనుక ఉన్న మర్మం గురించి ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలోనే హైదరాబాదు సంఘటన నా దృష్టికొచ్చింది. ఇలాంటి మాస్ సూసైడ్ అటెంప్ట్ జరగకుండా మనం చూడాలి. దీనిని సైకాలజీ కోణంలో పరిశీలించాలి. అంతేకాదు దీని వెనక వేరే ఎవరి ప్రమేయం ఏమైనా ఉన్నదేమో పరిశీలించాలి అన్నాడు సమీర్. జంగానియా గురించి చెప్పాలనుకుంది భార్గవి. చెబితే అంతా ట్రాష్ అని కొట్టి పారేయచ్చు, లేదా తమను పిచ్చివాళ్లలా చూడొచ్చు అనుకుంది భార్గవి. పావనికి భార్గవి ఫీలింగ్ అర్థమైంది. అందుకే మౌనంగా ఉంది. ఈ విషయంలో మీరు కోఆపరేట్ చేయాలి. మీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు హైదరాబాద్ రాగలరా? ఇది ఒక సిబిఐ ఆఫీసర్గా అందరికీ తెలిసేలా చేసే పరిశోధన కాదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాళ్ల మూఢనమ్మకాలను మూఢనమ్మకాలతోనే ఎదుర్కోవాలి. మనం గోస్ట్ హంటర్స్గా దెయ్యాల మీద పరిశోధన చేసేవారిలా వెళ్ళాలి. మీరు ఎలాగూ చంద్రలేఖ కుటుంబానికి పరిచయమే కాబట్టి మీరు చెప్పింది వాళ్ళు నమ్ముతారు. ఏమంటారు? సమీర్ వాళ్ల వైపు చూస్తూ అన్నాడు. ఎగిరి గంతేయాలనిపించింది భార్గవికి. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తోంది. సమీర్కు దెయ్యాల మీద నమ్మకం లేకపోవచ్చు, ఆత్మలు క్షుద్రశక్తులను నమ్మకపోవచ్చు. కానీ పరిశోధన కోసమైనా గోస్ట్ హంటర్స్గా వెళదామంటున్నాడు. సరే, నేను మీతో వస్తాను చెప్పింది ఉత్సాహంగా భార్గవి. నేను రాలేను సార్, పావని చెప్పింది. తల్లిని వదిలి రావడం కష్టం కనుక. భార్గవి ఒకరే వస్తే చాలు. ఇక్కడ నాకు ఏమైనా అవసరమైతే మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసును నేను పరిశోధిస్తున్నట్టు మా చీఫ్కు తప్ప మరెవరికీ తెలీదు అన్నాడు సమీర్. మనం ఎప్పుడు వెళదాం సార్ అడిగింది భార్గవి. రేపే మన ప్రయాణం. నాతో రావడం మీకు ఇబ్బంది ఏమీ లేదు కదా అడిగాడు సమీర్. లేదు సార్, ఇట్స్ మై ప్లెజర్ అంది భార్గవి. ఓకే, రేపు మిమ్మల్ని నేనే కాంటాక్ట్ చేస్తాను చెప్పి లేచాడు సమీర్. సమీర్ వెళ్లే వరకు అలానే చూస్తుండిపోయింది. సమీర్ కారు స్టార్ట్ చేశాక ఒక వ్యక్తి ఆ హాస్పిటల్లో ఉన్న మార్చురీ నుంచి బయటకొచ్చాడు.